ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే దేవుడు బారూకును ఓదార్చుట. దేవుడు బారూకును ఓదార్చుట. యోధా రాజు యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరంలో ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు గ్రంథంలో మాటలు రాస్తూ ఉన్నాడు. ఆ గ్రంథంలో బారూకు మాటలు రాస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. బారూకు అనుకుంటున్నాడు, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖాన్ని కలుగజేస్తున్నాడు. నేను మూలుగుచూ అలసిపోతున్నాను, నాకు నెమ్మది దొరకట్లేదు అని అనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అతనితో మాట్లాడారు. నేను కట్టిన దానినే నేను పడగొడుతున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగిస్తున్నాను. సర్వభూమిని గూర్చి ఈ మాట నేను చెబుతున్నాను. అయితే నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు అన్నారు. బారూకు ఇర్మియా నోటి మాటలను బట్టి గ్రంథంలో ఈ మాటలు రాస్తా ఉన్నాడు. దేవుని పిల్లలు మనం ఈ లోక సంబంధం కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇర్మియా చెబుతూ ఉంటే బారూకు రాస్తున్నాడు. ఇప్పుడు ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలన్నీ కూడా మన మాటలుగా కాకుండా దేవుని మాటలుగా మనం బోధించడం మన కర్తవ్యం. దేవుని మాటలుగా మనం తెలియపరచాలి. ఇవి మన మాటలు కాదు, ఇవి దేవుని మాటలు. ఆ రీతిగా మనం బోధించాలి. ఇక్కడ బారూకు బాధపడుతున్నాడు. నాకు శ్రమ, ఆయన నాకు నొప్పి పుట్టిస్తున్నాడు, దుఃఖాన్ని కలగజేస్తున్నాడు. నేను మూలుగుతూ ఉండాల్సి వచ్చింది, నాకు నెమ్మది లేదు అనుకుంటున్నాడు. క్రైస్తవ జీవితం కూడా బారూకు స్థానమును కలిగి ఉంది. శ్రమలు కలిగినప్పుడు మన సంగతి ఇదే. నాకు కలిగిన శ్రమలు ఇంకెవరికి లేవు కదా అని అనుకుంటాం. నిజమే. మరి దేవుడు ఆయన బిడ్డలకు ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని ప్రభువు చెప్పారు, సుఖం కలుగుద్ది అని చెప్పలేదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తారు, కొన్నిసార్లు మనకు శిక్షగా
కొన్ని శ్రమలు పెడతారు. మరి ఇవన్నీ కూడా మనకు మేలే. ఎందుకంటే మనల్ని శిక్షించినప్పుడు మనము శుద్ధీకరించబడతాం. ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను కట్టిన దాన్నే పడగొడుతున్నాను, నేను నాటిన దాన్నే పెళ్ళగిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే 5 వచనాల్లో ఇర్మియా ఏమో మాట్లాడుతున్నాడు, బారూకేమో గ్రంథాన్ని రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇది కేవలం దేవుని ఆత్మ ద్వారా 40 మంది ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకుని వారి మనస్సుల్ని తన స్వాధీనంలోకి తెచ్చుకొని ఆ 40 మంది ప్రవక్తలు ఆయా కాలాలకు చెందినవారు, వారికి ఆయన మాటలు ఇచ్చి వారితో పరిశుద్ధ గ్రంథాన్ని గ్రంథస్థం చేయించారు. కాబట్టి మన దృష్టి లేఖనాలు రాసిన వారి మీద కాదు, రాయించిన వాని మీద మన దృష్టి ఉంచాలి. దైవ గ్రంథం దైవాత్మ మూలంగా రాయబడిందనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు బైబిల్ రాతల్లో యేసుక్రీస్తుని గూర్చి రాయించడం అనేది ముఖ్యమైన తలంపు. పాత నిబంధన అంతా కూడా క్రీస్తుని గురించి రాయబడింది మర్మంగా. ప్రవక్తల గ్రంథాల్లో ప్రభు ప్రవచనాల్లో ఉన్నారు, సువార్తలలో ప్రభు ప్రత్యక్షంగా ఉన్నారు, ప్రకటన గ్రంథంలో ప్రభు ప్రత్యక్షం కాబోతున్నారు. మరి ప్రకటన గ్రంథంలో ఇంకా కొన్ని ప్రవచనాలు నెరవేరవలసి ఉన్నాయి. చాలా ప్రవచనాలు నెరవేరాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనం దేవుని మాటగా మనం స్వీకరించాలి. ఇక్కడ కటకట నాకు శ్రమ, యెహోవాను పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖాన్ని కలగజేశాడు, నెమ్మది లేదు అంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగం యొక్క పతన స్థితిలో ప్రభు వారికి నొప్పి కలిగించాడు, ఎందుకంటే దుఃఖాన్ని కలిగించాడు. వాళ్ళు మూలుగుచు నిట్టూర్పు విడుస్తూ అలసిపోయారు, వారికి నెమ్మది లేదు. కాబట్టి ఈ సంగతులు ఇశ్రాయేలు చరిత్రలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవని మనం గుర్తించాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో చూసాం మనం 30వ అధ్యాయంలో పురుషులంట ప్రసవించు స్త్రీలు, పిల్లల్ని కంటూ ఉన్నటువంటి స్త్రీలు ఎలాగైతే వేదన పడతారో, పురుషులందరూ కూడా నడుం మీద చేతులు వేసుకుని వారి ముఖాలు తెల్లబారుట నాకు కనబడుతుంది అంటాడు. అది ఎంతో భయంకరమైన దినం, అటుది మరొకటి రాదు అంటాడు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం అంటాడు. అయినను వారు దానిలో పడకుండా రక్షించబడతారు. కాబట్టి ఇశ్రాయేలు వారి యొక్క శ్రమలలో వారు మూలిగారు. ఈ దృష్టాంతంలోనే బారూకు వివరించబడుతూ ఉన్నాడు. క్రైస్తవ జనాంగం కూడా క్రైస్తవ జీవితంలో శ్రమలు అవసరమే. నాటి ఇశ్రాయేలీలు ఎన్ని శ్రమల్లో పడినా వాళ్ళు రక్షించబడుతూ వచ్చారు. ఈ మాట నమ్మదగినది. ఈనాడు క్రైస్తవ జనాంగం కూడా గుర్తించాల్సింది ఏంటంటే, నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నట్లుగా దానికంటే అమూల్యమైన మన విశ్వాసం శుద్ధిపరచబడినట్లు క్రైస్తవ జనాంగమునకు శ్రమలు దేవుని యొక్క అనుగ్రహం అన్నమాట.
ఆ శ్రమల వల్ల దేవుడు వారిని పరిశుద్ధతలోకి నడిపిస్తారు. ఆ శ్రమల వల్ల. అందుకే పౌలు గారు అంటాడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను అంట. విశ్వాసం ఉంచటం మాత్రమే కాదట, ఆయన పక్షంగా శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడి ఉన్నారు. మనకు అనుగ్రహించబడి ఉంది. కాబట్టి శ్రమలు మన జీవితానికి అవసరం. ఇక్కడ 4వ వచనంలో మన భాగంలో చూస్తే, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొడుతున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను. సర్వభూమిని గూర్చి ఈ మాట చెబుతున్నాను. సర్వభూమి అంటే ఇశ్రాయేలీల చరిత్రను గూర్చి. యాకోబు సంతానాన్ని దేవుడే కట్టాడు, దేవుడే నాటాడు. కానీ ప్రభు వారిని పడగొట్టుచున్నాడు, పెళ్ళగించుచున్నాడు. పడగొట్టుటకు పెళ్ళగించుటకు కారణం వారి యొక్క పతన స్థితి. ఈ సంగతులు మనకు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి అంటే, మనకు దృష్టాంతములుగా ఉండి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగు నిమిత్తం రాయబడ్డాయి. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, హెబ్రీ పత్రిక గ్రంథకర్త అంటారు, తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు అంటున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? తండ్రి కుమారుని శిక్షిస్తాడు. ఎందుకు? మరి కుమారులు కూడా ఏం చేయాలి? శిక్షలో పాలు పొందాలి. కాబట్టి ప్రభువు కూడా మనల్ని శిక్షిస్తున్నాడు. కాబట్టి ఆ శ్రమలో మనం ఆయనకు విధేయులం అవ్వాలి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అంట. యేసుక్రీస్తు దేవుడే, తండ్రి కుడిపార్శ్వమందు తండ్రితో సమానమైన హోదా కలిగిన వాడే. మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు కుమారుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి మానవుడిగా, మానవ శరీరాకారంతో వచ్చినందువల్ల ఆయన కుమారుడయ్యాడు తండ్రికి. కానీ ఆయన దేవుడే, కుమారుడైన దేవుడు. ఆయన శరీరధారిగా ఉన్న దినంలో, అంటే కుమారుడై ఉండియు అన్నాడు కదా. అంటే కుమారుడు ఎందుకయ్యాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి కుమారుడయ్యాడు. ఈ కుమారుడైన దేవుడు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకొనెను అంటాడు. కాబట్టి తండ్రికి విధేయుడైన, ఇన్ని శ్రమలు పడినా తండ్రికి విధేయుడవుట అనేది ఆయన ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అందుకే నా తండ్రి చేత నేను పంపబడ్డాను, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, నా తండ్రి మాటలే నేను మీతో చెబుతున్నాను, నా తండ్రి ఇచ్చిన అధికారాన్ని బట్టే ఈ అద్భుతాలు చేస్తున్నానని యోహాను సువార్తలో మనం పదే పదే చదువుతాం. కాబట్టి మన శ్రమలు మనకి విధేయతను నేర్పుతాయి.
శ్రమల్లో పరిశుద్ధపరచబడతాం. శ్రమల్లో పరిశుద్ధపరచబడతాం. యోబు గారు అంటాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములాగా కనబడతా ఉంటాడు. అంటే బంగారము అగ్నిలో వేస్తే అది పరిశుద్ధమవుతుంది, అంటే శుద్ధి చేయబడుతుంది. అలాగే శ్రమల వల్ల మనం కూడా మనకు పరిశుద్ధత అబ్బుతుంది. పేతురు గారు అన్నట్టు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్రమలే మనకు మెప్పును, మహిమను, ఘనతను కలగజేయడానికి కారణమవుతుంది. కాబట్టి శ్రమలు మనకు ఆశీర్వాదాలే. ఇంకా మనం 4వ వచనం మనం చదివితే, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడు. నేను కట్టిన దానినే పడగొడుతున్నాను, నేను నాటిన దాన్ని పెళ్ళగిస్తున్నాను, సర్వభూమిని గురించి మాట చెప్తున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెదకవద్దు అన్నాడు. ఈ మాట బారూకును గూర్చి కాదు కానీ ఇశ్రాయేలును గూర్చి రాయబడింది. ఇశ్రాయేలు యొక్క సౌందర్యం, ఆకాశం అంత ఎత్తులో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద పడవేయబడ్డారు. కారణం, వాళ్ళు తమ్మును తాము హెచ్చించుకుంటాయి. నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు అంటాడు. విలాపవాక్యములలో మనం చదువుతాం, 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసెను. ఆకాశము నుండి భూమి మీదకి పడవేశాడు ఇశ్రాయేలు యొక్క సౌందర్యాన్ని. అలా పడిపోవడానికి వాళ్ళ హెచ్చింపే కారణం. ఆనాడైనా ఈనాడైనా మనం హెచ్చించుకోవడం అనేది మన పతనానికి కారణము. అందుకే సామెతల గ్రంథకర్త ఏమన్నాడు? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునంటాడు. 16వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానాభ్యాసమునకు సాధనం, ఘనతకు ముందు వినయం ఉంటుంది అంటాడు 15వ అధ్యాయం 33. కాబట్టి నాశనమునకు ముందు గర్వం. కాబట్టి మనం గర్వంగా ఎన్నడూ ప్రవర్తించకూడదు. గొప్ప వాటి యందు ఆసక్తి మనం కలిగి ఉండకూడదు. పౌలు గారు అతిశయపడాల్సి వస్తే అతిశయించడానికి ఆయనకంటే గొప్పవాడు లేడు. ఆయన చెప్తారు తన గురించి తాను, 8వ దినాన సున్నతి పొందాను, నేను ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రంలో పుట్టిన బెన్యామీనీయుడను, హెబ్రీయుల సంతానమందు హెబ్రీయుడను, ధర్మశాస్త్రం విషయంలో పరిసయుడను, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడను, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనింద్యుడను. అతిశయించవలసి వస్తే నేను వీటన్నిటిలో అతిశయించాలి. కానీ అవి ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచాను అంటారు. ధర్మశాస్త్రం వలనైన నీతి వలన కాక క్రీస్తునందల విశ్వాసం వలనైన నీతిని నేను కలిగి ఉండిన వాడనై, మృతుల్లో నుండి నాకు ఏ విధంగా నేను పునరుత్థానం కలగాలని సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నానంట.
కాబట్టి వ్యక్తిగతంగా, సంఘానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు పౌలు. అందుకే ఆయన పాపులందరిలో నేను ప్రధాన పాపిని అన్నాడు. తన వెనక ప్రభువు నమ్మిన వారికి, ప్రభువు నమ్మబోయే వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. పరిశుద్ధులలో అత్యల్పుడునన్నాడు ఎఫెసీ పత్రికలో. సంఘ మర్మాన్ని ప్రకటించేవాడయ్యాడు. అపొస్తలులందరిని కూడా కడపటి వాడను అన్నాడు. వారందరికంటే విశేషముగా ప్రభువులో వాడబడ్డాడు. సంఘాల స్థాపకుడు, సంఘ చరిత్రకు 14 పత్రికలు ప్రబోధించిన వాడయ్యాడు. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం, మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం. కాబట్టి నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతుకుతావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుతున్నాను. అయితే నీ వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు అని బారూకుతో ప్రభు మాట్లాడాడు. ఇశ్రాయేలు చరిత్ర, వారు తమ్మును తామే నష్టపరుచుకున్నారు ఆ చరిత్ర చూస్తే. కానీ మనల్ని మనం కాపాడుకున్నాం. కాబట్టి బారూకుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు సహాయకుడిగా ఉంటాను. అంటే నీ ప్రాణాన్ని నీవు వెళ్ళే ప్రతి స్థలంలో దోపుడు సొమ్ము ఎలాగైతే దొరికినప్పుడు దక్కించుకుంటారో అలాగ నీ ప్రాణాన్ని నేను నీకు ఇస్తున్నాను అని ప్రభు అతనికి భరోసా ఇచ్చాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.